భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఆగుతుట్లపల్లి నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ గరుడశేఖర్ రెడ్డి గారు, మైలవరం మల్లారెడ్డి గారు, రైతు నోటరీ లాయరు, మాకు ఆర్గనైజ్ సెక్రటరీ. మరి అదేవిధంగా బసంపల్లి నాగరాజు గారు వైస్ ప్రెసిడెంటు, ఈసీ మెంబర్స్ ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, శివానంద రెడ్డి గారు రైతు, శివారెడ్డి రైతు ఈసీ మెంబర్స్, వెంకటరెడ్డి రైతు, శ్రీనివాసులు రైతు, మరి హనుమన్న గారు లాయరు, శివ గారు కాంట్రాక్టర్, ఇంకా రైతులు కమిటీ సభ్యులు. ఇప్పుడు దసరా పండుగ జరుపుకుంటున్నాం మనం. ఈ పండుగ భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిగా జరుపుకుంటారు. మనం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కొంతమంది ముందుగానే పెద్దలకు గుడ్డలు పెట్టుకుంటారు. అటు తర్వాత మరికొందరు ఇప్పుడు ఈ నవరాత్రులు దుర్గామాతకు పూజించిన తర్వాత మొదటి రోజు మనం ఆయుధాల పూజ చేస్తాం. అంటే 365 రోజులు మనం వాహనాలు నడుపుతాం. ఇది భారతదేశం అంతా కూడా సిపాయిలు కూడా చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే శత్రువుల్ని ఛేదించడానికి తుపాకులతో వాళ్ళని, కాబట్టి తుపాకుల పూజ అయితేనేమి, పోలీస్ స్టేషన్లో కూడా ఆయుధాల పూజ చేస్తారు. ప్రతి చోట కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఆఫీస్లో ఆయుధాలు ఉపయోగిస్తారో ప్రతి ఆఫీస్లో కూడా ఆయుధాల పూజ చేస్తారు. మరి అదేవిధంగా రైతులు కూడా వాళ్ళకున్న పారలు అయితేనేమి, మడకలు, ట్రాక్టర్స్, దాని మీద కూడా ఆయుధాల పూజ చేస్తారు. మరి ఆయుధాల పూజ ఎందుకు చేస్తారంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఈ ఒకరోజు ఈ ఆయుధాలకి పూజ చేసి మమ్మల్ని బాగుండాలనే కోరికతో భగవంతుని మనం ప్రార్థిస్తాము. అది ఆయుధాల పూజ మన స్కూటర్లు అయితేనేమి, కార్లు అయితేనేమి, లారీలు అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి, ప్రతి చోట కూడా భారతదేశం మొత్తం మీద కూడా ఈ పూజలు చేస్తారు. మరి అదేవిధంగా ఫస్ట్ రోజు అంతా మనం ఆయుధాల పూజ చేస్తాము. రెండవ రోజు విజయదశమి, 10వ రోజు చేసుకుంటాము విజయదశమి. మనం ఎప్పుడైతే మంచి పని చేస్తామో విజయం సాధిస్తుంది. కాబట్టి దానివల్ల మనకు మంచి పేరు వస్తుంది. శ్రీరామచంద్రుడు రావణ్ణి వధించినప్పుడు అయితేనేమి, అదేవిధంగా దుర్గామాత 9 రోజులు నరకాసునితో యుద్ధం చేసి 10వ రోజు అతన్ని వధించినప్పుడు మరి దీన్ని మనం విజయదశమిగా చేసుకుంటాం, విజయదశమి పండుగ. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి పని చేస్తే విజయం మనకు వరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఈ రోజు నుంచి అయినా కూడా, మనం మామూలుగా చేసేవాళ్ళు మంచి పని చేస్తుంటారు, మరి కొంతమంది పనికిరాని పనులు చేస్తుంటారు. ఈ రోజు నుంచి అయినా కూడా మారాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఇంచుమించు ఒకనాటి 10% ఉండే అవినీతి ఇప్పుడు 90% చేరుకుంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారు, ఈ దేశంలో గాలి పీలుస్తారు, ఈ దేశంలో సంపాదిస్తారు, మరి ఈ దేశానికి ద్రోహం చేస్తారు. అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ప్రభుత్వాలు ఉపేక్షించకూడదని చెప్పి కోరుతున్నాను. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే దీనికి ఏం అతిథులు కాదు. కాబట్టి ఎవరి వెంట తీసుకుపోయేది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, దేశం కోసం మన సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, అల్లూరు సీతారామరాజు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, ఇటువంటి మహానుభావులు లక్షల మంది ప్రాణ తర్పణం చేసిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చింది. కానీ అది గమనంలో పెట్టుకోకుండా చాలామంది దుర్మార్గులు ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళకి వెంటనే శిక్ష వేస్తే మరి దుర్మార్గులు దేశంలో తగ్గేదానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా కూడా ఈ రోజు నుంచి అయినా ప్రభుత్వాలు ఆలోచన చేసి, ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ పేయర్స్, దేశంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళకి కానీ దేశంలో అభివృద్ధి జరగాలంటే ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు. ప్రజలు 100కి 10 రూపాయలు గవర్నమెంట్ కడితేనే ఈ దేశం నడిచేది. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల పోతే ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారు. ఏమి కర్మ ఈ దేశంలో? ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ కట్టకపోతే ఎవరికి జీతాలు రావు. కాబట్టి ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని గౌరవించాలని చెప్తున్నాను. దుర్మార్గుడు అయినప్పుడు ఏ కులమైనా పర్వాలేదు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా మీరు గౌరవించాల్సిన అవసరం లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రతి వ్యక్తికి కూడా గౌరవించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో మంచి వాళ్ళకి, పేదవారైనా సరే న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం, కులాలకు మతాలకు అతీతంగా. మరి అదేవిధంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం రేపు జరుపుతున్నాం. ఎందుకంటే వృద్ధులకి చాలామంది 100% అన్నం పెట్టడం లేదు. కాబట్టి ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే తల్లిదండ్రులు హింసిస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి వారితో డబ్బు రాబట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక వృద్ధాశ్రమాలు కట్టి అక్కడ ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎవరైతే వాళ్ళ ఆస్తులు చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉంటారో అటువంటి వాళ్ళతో వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఎనికి చేయించి 2007లో చట్టం వచ్చిందని చెప్తున్నారు. మరి అదే తరహాలో మేమేం చెప్తున్నాం, ప్రతి స్టేషన్లో కూడా భారతదేశం మొత్తం మీద వృద్ధులకు న్యాయం జరిగేటట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఒక ఆర్డీఓనే కాదు, ఎందుకంటే చాలామంది 80% వృద్ధులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వాలు ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రతి స్టేషన్లో కూడా వృద్ధులకు న్యాయం జరిగేటట్లు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎక్కడైనా కూడా వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పైన కూడా వాళ్ళని గౌరవించి కూర్చోపెట్టాలి. హాస్పిటల్స్లో అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి, ఏ ఆఫీసులో అయినా కూడా వాళ్ళకి ఒక సపరేట్ లైన్ పెట్టేసి వాళ్ళకి ఖచ్చితంగా గౌరవించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యం తగ్గుతుంది. కాబట్టి వాళ్ళని కానీ చాలా చోట్ల అయితే అవన్నీ లేవు, కనిపించడం లేదు. కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ భూములు కూడా అక్రమంగా కొట్టాలేసి హింసిస్తున్నారు. మరి అటువంటి వాళ్ళు కఠినమైన శిక్షలు వేయాలి. ఎవరైనా సరే, ఏ కులమైనా సరే వాళ్ళని ఉపేక్షించకూడదని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు సీనియర్ సిటిజన్ని నానా ఇబ్బంది పెట్టి చాలా బాధ పెడుతున్నారు. అటువంటి వాళ్ళు కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఎవరైనా ఒకటే, చట్టానికి ఎవరైనా ఉంటే, మనకు రాజ్యాంగంలో ఏముంది, ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు అన్నారు. కాబట్టి అదే తరహాలోనే చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మంచి వారికి ఎప్పుడు కూడా న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి సీనియర్ సిటిజన్స్కి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం. దేశంలో ఉండే ప్రతి మంచి 140 కోట్ల జనాభా ఉంది. మంచి వారికి, పేదవారైనా కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఒక్కరూ మనము సుఖ సంతోషాలతో ఈ రేపటి నుంచి 3 రోజులు పండుగ జరుపుకుంటున్నాం. 1, 2, 3 తారీఖులు. రేపంతా ఆయుధాల పూజ జరుపుకుంటాం. మర్నాడు వచ్చేసి విజయదశమి అంటే పెద్దలకు మనం గుడ్డలు పెట్టుకొని వాళ్ళకి మొక్కొని ఇంట్లో తీపి వంటలు చేసుకొని ప్రశాంతంగా తిని పెద్దలకు, ఎందుకంటే జమ్మి పత్రితో మనం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రతి ఒక్కడు కూడా అది చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో అదొక సిగ్గుగా భావిస్తున్నారు. పెద్దల కాళ్ళు మొక్కడం కూడా ఇది చాలా అన్యాయం. మేము పిల్లతనంలో అయితే వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్పేది 60 ఏళ్ల కిందటి మాట. ఏరులో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కాళ్ళు మొక్కేవాళ్ళం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం. మరి ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ ఆశీర్వాదము, మా తల్లిదండ్రుల దయ వలన వాళ్ళని మేము బాగా చూసుకున్నాం. కాబట్టి భగవంతుడి దయ వల్ల, తల్లిదండ్రుల దయ వల్ల మేము బాగున్నాం. మేము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా తల్లిదండ్రుల పేరు మీద ఏదో ఒకటి పేదవాళ్ళకి చేతనైన మటుకు మేము సహాయం చేస్తుంటాం. ఇది 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటు చేసుకొని నిరుపేదలకు ఎవరైనా సరే, ఏ కులమైనా సరే మనకు చేతనైన సహాయం మనం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మనము నిజాయితీగా ఉంటే తప్పకుండా మన భవిష్యత్తు బాగుంటుంది, మనకు ఎలాంటి ఇబ్బందులు జరగవు. దీనికైతే నేను 100% చెప్తున్నాను. మేము మా అమ్మా నాన్నని బాగా చూసుకున్నాం కాబట్టి ఈ పొద్దు మేము ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం. మరి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మేము చివరిగా కోరేది ఒకటే, మేము ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు కూడా సాగునీరు కావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. రాబో దినాల్లో మేము ప్రతి మండలము,
ప్రతి పంచాయతీ కూడా తిరిగి ప్రజల్ని అయ్యా మనము ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలా, ప్రతి ఎకరాకు నీళ్లు కావాలని చెప్పేసి కోరడానికి బయలుదేరుతున్నాం. మరి ప్రతి రైతు కూడా దీనికి మాకు మంచి అంటే మీకోసం మేము వస్తున్నాం. ఎందుకంటే మేము ఒక రైతు బిడ్డగా ప్రతి రైతు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో వస్తున్నాం. మరి వాజ్పేయి గారు మనకేం చెప్పారు? 25 సంవత్సరాల కిందటే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పినారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కూడా ఆలోచన చేసి నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మీరు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే, ఏ రాష్ట్రానికి పవర్ లేకుండా అదే తరహాలోనే ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేదంటే ఇంకా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కూడా ఈ రాజకీయ నాయకులు రాజకీయాల కోసం వాళ్ళు అది కట్టకూడదు ఇది కట్టకూడదు అని చెప్పి అడ్డుపడుతుంటారు. రైతులు నాశనం అయిపోతున్నారు. ఇప్పటికే 6 లక్షల మంది రైతులు చనిపోయినారు భారతదేశంలో గిట్టుబాటు ధర లేక, నీళ్లు లేక. కానీ ఇకనైనా కూడా రైతులు చనిపోకుండా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిక మీద నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇకనైనా కూడా ఆలోచన చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మరి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని నమస్కరిస్తూ, మాకు ఆ విధంగా చేసే రైతులు చనిపోవడానికి ఉండదు, దేశం బాగుపడుతుంది. తర్వాత మరి నేను ఒక మంచి వీడియో తీసి మీకు పెడతాను. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలని చెప్తున్నాను. నా నంబర్ 9440430699. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.